హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామదుంపల పులుసు. ఏంటి చామదుంపల పులుసా? ఎవరికి రాదు అని అనుకుంటున్నారా? ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. అబ్బా! చామదుంపల పులుసా అని మీరే అంటారు. అరకిలో చామదుంపలను తీసుకొని, ఈ దుంపల పైనున్న మట్టి పోయేలాగా బాగా కడుక్కొని, ఈ దుంపల్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని పైనున్న పొట్టు తీసేసి, ఈ విధంగా పెద్ద దుంపలైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా రెడీగా పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, ఒక బాండీ పెట్టుకుని, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. కూర టేస్ట్ బావుండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత నేను ఈ పులుసులో ఎగ్స్ కూడా వేస్తున్నాను. 3 ఎగ్స్ ఉడకపెట్టుకుని, ఈ ఎగ్స్‌ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ 2 నిమిషాలు వేపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరెప్పుడైనా చామదుంపల పులుసులో ఎగ్స్ వేసి ట్రై చేశారా? ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. పావు స్పూను మెంతులు వేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఈ మూడిటిని లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు ఆవాలు చిటపటమని వేగే వరకు వేయించుకోవాలి. 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు 5, 6 నిమిషాల పాటు వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చామదుంప ముక్కలు వేసిన తర్వాత పావు స్పూను పసుపు వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. నేనిక్కడ 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఈ దుంపలు అడుగంటకుండా ఒక 10 నిమిషాల పాటు ఈ దుంపల్ని వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. కలపకుండా వదిలేస్తే అడుగంటుతుంది. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్లన్నర కారం వేసుకోండి. కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పులుసు కాబట్టి పులుపుకు తగ్గట్టుగా ఉప్పు, కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకుని 1/2 లీటర్ నీళ్లు పోసి ఇలా రసం తీసుకోవాలి. ఖచ్చితంగా 1/2 లీటర్ నీళ్లు సరిపోతుంది. ఈ చింతపండు రసం వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో బాగా కలుపుకొని ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసు దగ్గర పడే అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా అయ్యి దగ్గర పడి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక నిమిషం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు వేసుకుని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.